మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దేని గురించి చెప్తున్నా? సో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ జరుగుతాయి, అసలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే అసలు విషయం ఏమైంది? ఈ రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా జనవరి 26వ తేదీ, డిసెంబర్లోనే ఇవ్వాలి. అసలు జనవరి 26వ తేదీన ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు ఇంకేందో చేస్తాము, దాన్ని కట్ చేస్తాము, ఇది చేస్తాము, శాటిలైట్ మ్యాప్ల ద్వారా చిత్రాలు తీస్తాము, అసలు ఎవరు వ్యవసాయం చేస్తారు, ఎవరు చేయట్లేదు, ఇదంతా కూడా ఏదో చెప్పారు గత నెలలు. ఆ శాటిలైట్లు మ్యాప్లు ఏమైనాయి, ఆ చిత్రాలు ఏమైనాయి, అవి తీసిరా నిజంగా ఎన్ని ఎకరాలలో వ్యవసాయం జరుగుతుంది, ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఇస్తే ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వారికి ఇవ్వాలి, ఇదేదో పెద్దగా మేము మ్యాపింగ్ చేస్తున్నాం అనేసి సో వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ఆ మ్యాపింగ్ ఎక్కడ పోయిందో, ఆ చిత్రాలు ఎక్కడ పోయినాయో, ఆ శాటిలైట్ ఎక్కడ పోయిందో తెలియదు. సో ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? మేము ఇద్దామనుకున్నాం, జనవరి 26వ తేదీ ఇద్దామనుకున్నాం, కానీ సో మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినాం. అయిపోయి ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది కాబట్టి అయిపోయి ఇంకెగ్గొట్టేసినట్టే. మొత్తానికి ఈ 4th 5th టైం ఇవ్వాల్సిన రైతు భరోసా అట్ట తూతూ మంత్రంగా ఒక 2 సార్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షలు పెట్టిరు, అది చేసిరు. అబ్బా రైతులందరూ కూడా, తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా 7,500 రూపాయలు ఎకరానికి వస్తుందని ఆశపడితే ఆఖరికి ఏమైంది? సో లేదు మేము పాత పద్ధతిలోనే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా అందరికీ ఇవ్వలేదు అనే విషయము బాజాప్తా రైతులే చెప్తున్న విషయం కనపడుతుంది. ఇచ్చిరు 1 గుంట 2 గుంటలు, 1 ఎకరము 2 ఎకరాలు, ఇట్లా దాన్ని ఎట్లా మమ్మ అనిపించారు. దాని తర్వాత రెండోసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయేమన్న నేపథ్యంలో ఏం చేసిరంటే ఇట్లాంటైతే కుదరదు, మళ్ళీ మనకు ఓట్లు పడే అవకాశం లేదని చెప్పి మేము 9,200 కోట్లు మేము వాళ్ళ అకౌంట్లలో వేసేసామని చాలా గొప్పగా చెప్పుకున్నారు. సో అందులో కూడా చాలా మందికి రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నమాట. ఇక దాని తర్వాత మళ్ళీ ఇస్తారేమో అని పాపం ఎదురుగా చూసిరు. డిసెంబర్లో ఇవ్వాలి కదా, ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసిరు. కానీ పాపం వాళ్ళకంతా కూడా ఆశలు అడియాసలు అయినాయి అని చెప్పాలి. ఏది రెండోసారి కూడా ఏమనుకున్నారు పాపం 7,500 ఇస్తారేమనుకుంటే లేదు మేము 7,500 రూపాయలు ఇవ్వలేము, మేము ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామంటే పోలీలే సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకున్నారు తెలంగాణ రైతులు. అది కూడా ఏం చేసిరు, 6,000కు కుదించేసిరు. అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమానికి మళ్ళీ వచ్చి జనవరి 26వ తేదీన వేస్తారని చెప్తే అందరు కూడా పాపం సెల్ ఫోన్లలో, లేదంటే ఆ సెల్ ఫోన్లు చూసుకోలేని వాళ్ళు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి పడ్డదా, మాకు పడ్డదా, మీకు పడ్డదా, మీకు వచ్చిందా, లేకపోతే నాకు ఒక్కడికే రాలేదా అని ప్రతిరోజు కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి వచ్చింది. తీరా చూస్తే ఏంటంటే ఇంకా అయిపోయి ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 11న ఎలక్షన్స్, 13న కౌంటింగు. సో ఇదంతా అయిపోయిన తర్వాత రాముడెవరో రంగడెవడో అన్నట్టుగా మళ్ళీ అంటే ఓవరాల్గా ఈ ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అసలు టోటల్గా ఈ రైతు బంధు అంటే మీన్స్ పాత ప్రభుత్వంలో రైతు బంధు, ఇప్పుడు వీళ్ళు తెచ్చిన కొత్త పథకం రైతు భరోసా, పాతదానికి కొత్త పేరు. సో ఈ రైతు భరోసాని కూడా పూర్తిగా ఎత్తేసే కార్యక్రమంలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈరోజు రైతులకు కూడా నమ్మకం పోయింది. ఇక వీళ్ళు ఎట్లాగూ ఇవ్వరు అనేసి అలవాటు పడిపోతారులే వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం చెప్తారు కదా, మా పాలన నచ్చింది, మా ప్రజాపాలన నచ్చింది, అందుకే మాకు 66% సర్పంచ్ సీట్లు కట్టపెట్టిరు అని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు కూడా ఏంది, మేము ఇచ్చినా ఇవ్వకపోయినా భయానికో భక్తికో ఓటేస్తారు అంటే మా పాలన నచ్చే కదా వీళ్ళు ఓటేస్తారు, మేము సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా కూడా మాకు ఓట్లేస్తారు కదా అనే ఒక ఫిక్స్డ్కి వచ్చిరు వాళ్ళు. రేపు కనుక మీరు ఇట్లనే ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో సరే ఇవంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పార్టీ సింబల్ మీద నడిచేవి కాదు కాబట్టి చల్తా మా మద్దతుదారులు మీ మద్దతుదారులు అనుకుంటూ గడిచిపోయింది. కానీ ఇప్పుడు మీకు అవకాశం చూపించుకోవడానికి మీ ముందుకు వచ్చింది, మళ్ళీ మీకు అవకాశం, చాయిస్ మీ దాంట్లోనే ఉంది. మీరు కనుక ఏమోలే వేసేద్దాము వెనకో ముందో ఇవ్వకపోతారా అనుకుంటే వేసే సమస్యే లేదు. ఎందుకంటే మా పాలన నచ్చింది, మేము రైతు భరోసా ఇవ్వకున్నా వేస్తారు, మేము కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకున్నా వేస్తారు, మేము పెన్షన్లు పెంచకున్నా వేస్తారు, పెన్షన్లు ఇవ్వకున్నా వేస్తారు, ఉద్యోగాలు ఇవ్వకున్నా వేస్తారు. ఇట్లా చాంతాడంత లిస్టు ఉంది. మహిళలకు 2,500 ఇవ్వకున్నా వేస్తారు, రేపు ఉచిత కరెంట్ ఎత్తేస్తాం అయినా వేస్తారు, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోయినా కూడా ఓటేసారు కదా మళ్ళా వేస్తారు. సో వాళ్ళు ఈ భ్రమలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ ఏమార్చడానికి వస్తారు. కాబట్టి ఆలోచించుకొని కనీసం ఇప్పుడు మీరు గనక
వ్యతిరేకతను చూపించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రావాలి, మా తడాకా చూపిస్తామంటారు కదా, ఇప్పుడు చూపించారు మీ దగ్గరికి. ఎందుకంటే ఎలక్షన్ అనే ఒక అస్త్రం వచ్చింది కాబట్టి. అది చూపించుకోలేకపోతే ఏమవుతుంది? యాజ్ యూజువల్గా మళ్ళీ ఏం కాదు, మేము ఏమి ఇవ్వకున్నా వీళ్ళు ఓట్లేస్తారు అనే కాడికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఒకటే చెప్తారు, చూడండి ఇక రేపటి నుంచి మొదలు పెడతారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము రైతు భరోసా పెండింగ్ పెట్టాల్సి లేకపోతే వీళ్ళు ప్రతి క్రాఫ్ట్కి ఇస్తున్నట్టుగా వీళ్ళు చెప్తుంటారు. వీళ్ళు కూడా నిజమే అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తీరిగ్గా ఆలోచించండి. మళ్ళా ఓటు అనే ఆయుధం మీ చేతికి వచ్చింది. ఆయుధాన్ని ఏ రకంగా వాడాలో ఆ రకంగా వాడండి. ఎందుకంటే 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు చేసినప్పుడే దాన్ని మనం గమనించుకోవాలి. రైతు భరోసా అవసరం లేదు, బోనస్ ఇస్తే చాలంటున్నారు అనేసి అదొక పాయింట్ లేవదీసిరు. బోనస్ వచ్చేసరికి అన్ని వడ్లకు కాదు, కేవలం సన్న వడ్లకి మాత్రమే బోనస్ ఇస్తామన్నది. ఎంత బోనస్ ఎవరికి వచ్చింది, ఎంత రైతు భరోసా ఎవరికి వచ్చింది, ఎంత రైతు బంధు ఎవరికి వచ్చిందని మీకైతే తెలుసు కదా. ఎవరు ఏ ముచ్చట్లు చెప్పాల్సినంత అవసరం లేదు కదా, మీ ఖాతాలో పడ్డాయి కాబట్టి అది మీకు తెలుసు. కాబట్టి బాగా యాది కుంచుకొని ఈసారి అడుగు వేసేటప్పుడు అంటే మీ చేతిలో ఉంది. మాకు అవకాశం వస్తే అని మాట్లాడుతున్నారు కదా, ఏ ఊర్లోకి పోయినా కూడా అంటారు మాకు అవకాశం రావాలి కానీ మేము చూపిస్తామంటారు. బట్ అవకాశము 11వ తేదీన మీ ముందుకు వస్తుంది. మిమ్మల్ని మళ్ళీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు. మభ్య పడతారా లేకపోతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది.